ఆమేన్. దేవుడి నామానికి వందనాలు, అయ్యగారికి వందనాలు, సంఘస్థులందరికీ వందనాలు. నా జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. నేను జ్వరంతో 3 నెలలు చాలా బాధపడా. అయినా కూడా నేను సజీవులుగా ప్రార్థన చేసుకున్నా. అయ్యగారు కూడా మా కోసం చాలాగా ప్రార్థన చేశాడు. ప్రతిరోజు మమ్మల్ని ఎవరు పలకరించినా పలకరిపోయినా ప్రతిరోజు నిత్యం ఉదయం సాయంత్రం ఫోన్ చేసి ఫస్ట్ నాకు బావకు ఫోన్ చేసి, నీ అమ్మాయికి ఎలా ఉందయ్యా, అమ్మాయికి ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది, నైట్ ఎలా ఉంది, ఉదయం ఎలా ఉందని రోజుకు 2 సార్లు ఫోన్ చేసి ప్రార్థన చేసి, ఏం పర్లేదయ్యా, నువ్వేం భయపడొద్దు, అమ్మాయిలో అది శరీర బలహీనత వచ్చిందైతే కాదు, అది ఏదో మొత్తానికైతే బాగా గలిబిలు చేసింది, నేను ఎట్లా ఏం చేసి ప్రార్థన పెట్టియాల్సిందే, మీరు ప్రార్థన పెట్టించుకోండి, మీ ఇంట్లో చాలా వరకు అమ్మాయిని చాలా దాడి చేసింది, అది ఇదని అయ్యగారు చెప్పారు. మేము ప్రార్థన పెట్టించుకున్నాం. 3 నెలలు కూడా టెస్టులు చేపిస్తే టైఫాయిడ్ అనే చూపించింది. ఎప్పుడైతే మేము ప్రార్థన పెట్టించుకున్నామో ఆ రోజు తెల్లారి మళ్ళీ బ్లడ్ టెస్టులు చేయించుకుంటే అన్నీ నార్మల్ వచ్చినాయి. అయ్యా నువ్వు ఎంత అసలు నేనే ఆశ్చర్యపడా. నేను కూడా చాలా వరకు నేనే నమ్మలేదేమో, నా లోపం వల్ల నాకు 3 నెలలు కూడా ఈ బాధ అనేది ఇలా ఉందేమో అని నా పట్ల, నా భర్త పట్ల, మాకు పిల్లల విషయంలో వరకు దేవుడి దయ వల్ల నా పిల్లలకైతే ఏ అపాయం కూడా జరగలేదు. అన్ని జ్వరాలు వచ్చిన పిల్లలందరికీ, పెద్దలకి అన్నీ వచ్చినా మా మధ్యలో నా పిల్లలిద్దరు కూడా మేము జ్వరాలతో ఉన్నా నా దగ్గర పడుకోవద్దు నాన్న మీరు అన్నా కూడా నా పిల్లలు కూడా ఏరు బంధం లేకుండా వచ్చి నా పక్కనున్న దేవుడు వాళ్ళ పట్ల కూడా నా పిల్లలకు జ్వరం రాలేదు. ఒక ట్యాబ్లెట్ కూడా నా బిడ్డలకి ఇద్దరికి నేను వేయలేదు. నా జ్వరం నా భర్తకు కూడా రాలేదు. కానీ దేవుడు ఎంత కృపనిచ్చిండంటే నేను ఈరోజు బ్రతికున్నానంటే అది ఆయన కృపే. ఆయన కృప వల్లనే నేను ఈరోజు బ్రతికున్నా. మీ మధ్యలో అసలు నేను ఇలా సాక్ష్యం చెప్పుకుంటానని కూడా నాకైతే తెలియదు. నేను అసలు ఎప్పుడు కూడా నాలో ఏమీ లేదు, నాకు బాగానే ఉన్నా అని అనుకున్నా. కానీ 3 నెలలు కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. అయినా కూడా అయ్యగారు అవన్నీ కనిపెట్టి మా కోసం ప్రార్థన చేశారు. ఏ రోజైతే నేను ఆ రోజు నా గృహంలో నేనైతే నా కోసం సహకరించారు. ఎరపల్లి మావయ్య కూడా ముందు అయ్యగారు కూడా చెప్పారంట, అమ్మాయి వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది, పరిస్థితి చాలా బాధగా ఉంది వాళ్ళకి అని చెప్తే మావయ్య కూడా వెనకాడకుండా మా కోసం చాలా సహాయం చేశారు. కానీ చాలామంది మా కుటుంబం కోసం ప్రార్థన చేశారు. సంఘం కూడా నేను బాగోలేదంటే బాబాయ్ కూడా, పిన్నాం కూడా, నాకు జ్వరం తగిలిందంటే ముందు ఫస్ట్ నాకైతే నా రక్త సంబంధికుల కంటే కూడా వాళ్ళు నన్ను తల్లిదండ్రులుగా ఆప్యాయతగా నాకు దగ్గర పట్ల వచ్చి నన్ను పలకరించి వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేసి వెళ్ళారు. వారు కూడా ఏర్బాబు అన్నయ్య, కుమారదిన, వారు కూడా నన్ను ఎంతగానో నన్ను ప్రేమించి ఆదరించి నన్ను ప్రార్థన చేసి వెళ్ళేవారు. మొట్టమొదటిగా అయ్యగారు కూడా నాకు ప్రార్థన చేసేవారు. ప్రతిరోజు నిత్యం ప్రార్థన చేసేవాడు. ఈ 3 నెలల్లో కూడా నేను చాలా ప్రేమను పొందుకున్నా. సంఘం అంతా ప్రార్థన చేశారు. దేవుడు కృప ఉండబట్టి మేము ఇలా ఉన్నామంటే దేవుని కృపే. అయినా కూడా ఎన్నో అపాయాలు తప్పించారు మా పట్ల. ఇంకేందంటే ప్రార్థన పెట్టించుకున్నాక మేమందరం ఆరోగ్యంగా ఉన్నాం, మంచి ఆరోగ్యంగా ఉన్నాం, సంతోషంగా సమాధానంగా ఉన్నాం. అందుకనే దేవుణ్ణి మేము వెనకేసుకున్నామేమయ్యా, మాది తప్పైందయ్యా, క్షమించయ్యా ప్రభు అని మేము దేవుడి దగ్గర ఒప్పుకొని సన్నిధిలో మేము సాక్షులుగా నిలబెట్టుకుండా అనుకున్నా. ఆ రోజు ప్రార్థన పెట్టించే రోజు కూడా నన్ను చాలా గలిబిలు చేసి నేను ప్రార్థనలో కూడా ఉండకుండా ఉండేటట్టు అయింది నా పరిస్థితి. నేను ప్రార్థన పెట్టించుకున్నాక నాకు ఆరోగ్యం చాలా బాగుంది, అన్నీ నార్మల్ వచ్చినాయి, నాకు అసలు ఏ ప్రాబ్లం లేదని అయ్యగారు ఆల్రెడీ అన్నారు. నువ్వు ప్రార్థన పెట్టించాక క్యానల్ తీసేయ్యా, అమ్మాయికి ఏదీ లేదన్నారు. అయ్యగారు అలా అన్నట్టే నేను మళ్ళీ టెస్టులు చేయించుకున్నా. ఏం లేదని అన్నట్టుగానే టెస్టులు చేయించుకుంటే అసలు ఏది లేదనే వచ్చింది, టెస్టులలో కూడా ఏది లేదని వచ్చింది. దేవుడు కృపను బట్టి నాకు అన్నీ తగ్గింది. మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. సంఘంలో మీ అందరి కోసం మేము ప్రార్థిస్తాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.